హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్. ఓకేనా. సో డామ్ అంటే ఏమి, దాన్ని ఎలా యూస్ చేస్తారు, ఓకేనా. సో దానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. సో సో డామ్ అంటే ఏమి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో డామ్ అంటారు దాన్ని, హెచ్టిఎంఎల్ డామ్ అంటాం. సో ఇది యాక్చువల్గా అంటే ఇది హెచ్టిఎంఎల్ యొక్క ట్రీ అనమాట. అంటే మీరు చూసింటారు. సో డాక్యుమెంట్లో మనం ఏమేమి రాస్తాం, టైటిల్ ఉంటుంది. సో కాబట్టి ఇది హెచ్టిఎంఎల్ రూట్ అంటారు. ఓకేనా. మొత్తం హోల్ డాక్యుమెంట్ అనుకుంటే దీంట్లో రూట్ అనేది హెచ్టిఎంఎల్ రూట్. సో హెచ్టిఎంఎల్ ఎండ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ తెలుసు కదా ఇది. ఓకేనా. హెచ్టిఎంఎల్ అయిపోయినాక ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, సో టెక్స్ట్ అనమాట. సో టైటిల్కి టెక్స్ట్ పెడతాం. ఓకేనా. సో ఇది హెడ్ ట్యాగ్, టైటిల్, నెక్స్ట్ అట్లాగే బాడీలో ఏమేమి ఉంటాయి ట్యాగ్స్. సో బాడీలో వచ్చేసి nav, h1, ఏ, తర్వాత టెక్స్ట్, క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇది ఎలిమెంట్. సో బాడీ అనమాట. బాడీలో ఈ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. సో మీరు చూస్తారు పారాగ్రాఫ్ ట్యాగు, తర్వాత h1 to h6 వరకు, తర్వాత యాంకర్ ట్యాగు, తర్వాత లిస్టు, యూఎల్, అవన్నీ ట్యాగ్స్ అనమాట, ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ ఎలిమెంట్స్. సో ఈ క్లాసెస్, ఐడీస్ అనేవి యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో హెచ్1లో వెల్కమ్, తర్వాత ఐడి ఉంటుంది, క్లాస్ ఉంటుంది, యాట్రిబ్యూట్స్ ఐడి ఉంటుంది, క్లాస్ ఉంటుంది. సో కాబట్టి మనం హెచ్1కి ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో అదే అనమాట. సో ఇది ట్రీ అనమాట, ఈ డామ్ యొక్క ట్రీ ఇది. నెక్స్ట్ వీటిని ఏమంటారు అంటే నోడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? నోడ్స్. ఇవి ఉన్నాయి కదా ఎలిమెంట్స్ని, ఈ ఎలిమెంట్స్ని నోడ్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ గెట్ సెట్ అని ఉంది కదా. ఈ గెట్ సెట్ అంటే ఏమి, మనం తీసుకోవడం అంటే ఇప్పుడు యాట్రిబ్యూట్ ఉంది ఐడిని తీసుకోవడానికి గెట్ అంటాం. ఓకేనా. గెట్ అంటాం. అదే ఐడి ప్లేస్లోని వేరేది ఇవ్వాలి అంటే సెట్ అంటాం. ఓకేనా. సో ఐడిని తీసుకోవడం గెట్ అంటాం. సెట్ చేయడం అంటే ఐడిలో ఉన్న దాన్ని మనం ఇప్పుడు ఐడికి ఏదో సంథింగ్ ఇచ్చామనుకున్నాం. సపోజ్ ఏదో ఐడి సంథింగ్ 1 అని ఇచ్చాం, ఐడి టెక్స్ట్ 1 అని ఇచ్చాం. తర్వాత ఐడి టెక్స్ట్ 1 అనేది గెట్ తీసుకుంటుంది. సెట్ అంటే టెక్స్ట్ 1 తీసేసి టెక్స్ట్ 2 అనేది సెట్ చేస్తుంది అనమాట. సో గెట్ అంటే తీసుకోవడం, సెట్ అంటే పెట్టడం అనమాట, మనం ఓన్గా పెట్టడం. క్లాస్ అనేది అది తీసేసి ఇది పెట్టడం. ఓకేనా. సో నెక్స్ట్ సో ఈ డామ్లో హెచ్టిఎంఎల్ని ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు ఆర్ డిలీట్ చేయొచ్చు. సో నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ అనమాట, సింపుల్. సో ఎక్కువ ఏముండదు. సో మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.